ఇది మనకి సెంటర్ స్టాండ్ 499 రూపాయలు పడింది. మీకైతే చూపిస్తా. సెంటర్ స్టాండ్ రేట్ వచ్చేసి $499 గ్లామర్ది. ఇదైతే డూము 1650 రూపాయలు అయితే పడింది మనకు. గ్లామర్ది హీరో కంపెనీ. మందం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. బయటవైతే ఇంత స్ట్రాంగ్గా ఉండవు మనకి. 371 డేంజర్ లైట్ కనపడలే. డేంజర్ లైట్ ఇదైతే 371. అయితే సైడ్ డోర్ 914 రూపాయలు ఒకటి సైడ్ డోర్. స్ట్రాంగ్ అయితే ఉన్నాయి కంపెనీవి. మనకి ఒకటి 914 రూపాయలు పడింది ఒక సైడ్ డోర్. ఇంకొక సైడ్ డోర్ మనకి ఇది కూడా సేమ్ 914. సింగిల్కి ఇస్తాడు, రెండు కలిపియాడు. రెండు సైడ్ డోర్లు. ఇది బ్యాక్ ప్యానల్స్ 2375 రూపాయలు బ్యాక్ ప్యానల్స్. ఇవైతే ఓపెన్ చేసిన బ్యాక్ ప్యానల్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. కంపెనీవి ఏవైనా కూడా మనకి ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత లోపల పెట్టుకున్నాం. వీటితో పాటు ఇవి ఇచ్చినాడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు హెడ్లైట్ యూనిట్. రేటే కనపడదు. ఓకే, 655 హెడ్లైట్ యూనిట్. 655 రూపాయలు పడింది మనకి. వైర్ కుట్టి ఇచ్చినాడు. యూనిట్ బల్బు ఏం లేవు, ఓన్లీ ఇది హెడ్లైట్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ లైనర్లు 181. బ్యాక్ ఫ్రంట్ 290. 291. 181. సెంటర్ స్టాండ్ స్ప్రింగ్. సెంటర్ స్టాండ్ పిన్ వచ్చేసి 122 రూపాయలు. సెంటర్ స్టాండ్ పిన్. చైన్స్ ప్యాకెట్లు కనపడలేరా దీంట్లో? కనపడతావు. చైన్స్ ప్యాకెట్స్ 765 రూపాయలు చైన్స్ ప్యాకెట్స్. బేరింగ్లు మనకు బాగుంటాయి. ఇవి ఒక బ్రేక్ వైరు. ఇవి మాత్రం బయటకు తీసుకోవడం జరిగింది. మిగిలినవి అయితే ఇవన్నీ అయితే షోరూమ్ స్పేర్సే. ఇవన్నీ A to Z షోరూమ్ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది గ్లామర్వి. అలాగే దీనికి ఫుల్ ఇంజన్ కూడా మనం అయితే చేస్తూ ఉన్నాం. ఛాంబర్లు అన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఛాంబర్లు అంతా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఒక ఛాంబరు, ఇది క్లచ్ ఛాంబరు. గేర్ వీల్స్ అన్నీ ఇంకా నీట్గా గేర్ వీల్స్ కానీ చెక్ చేసి అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి మొత్తం ఛాంబర్లు అయితే కడుక్కోవడం జరిగింది. ఛాంబర్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి ఛాంబర్లు అలాగే బ్లాక్ ఉన్నాయంటే ఆయిల్ వేసిన వెంటనే బ్లాక్ అయిపోతుంది. అందుకని ఛాంబర్లు వీలైనంత వరకు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటేనే మనకు బాగుంటుంది. క్లీన్ చేసే ప్రాసెస్సే చాలా టైం తీసుకునేదంటే మనకి అన్నిటికంటే ఎక్కువ విసుగు తెప్పించేది కూడా ఆ క్లీన్ చేసే ప్రాసెస్. మనం సరిగా క్లీన్ చేసుకోకుండా ప్యాకింగ్లు నీట్గా గీక్కోకపోయినా కూడా మళ్ళీ ఆయిల్ లీకేజ్ చేసి అవి డబల్ పని ఉంటుంది. కాబట్టి మనకి ఎంత విసుగు వచ్చినా ఎంత లేట్ అయినా కూడా వాటిని అయితే నీట్గా చేసుకుంటేనే మనకి పని అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం ఛాంబర్లో అన్ని స్పేర్స్ కడుక్కొని ఇంకా ఇంజన్ అయితే పూర్తిగా ఎక్కించడం అయితే జరుగుతుంది. పూర్తి ఇంజన్ ఎక్కించి స్పేర్స్ చేసిన తర్వాత మీకు బైక్ ఎలా ఉంది అనేది కూడా అయితే చూపిస్తాం మీకు.
మొత్తం అన్ని స్పేర్స్ వేసి ఇంజన్ మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మొత్తం A to Z అయితే వర్క్ అయితే అయిపోయింది. అక్కడ చిన్న ఒక చోట వెల్డింగ్ మాత్రం పెట్టించాలి. అది రేపు పెట్టించి మండే అయితే కస్టమర్కి అయితే బైక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా అని వన్ డే అయితే నా దగ్గర పెట్టుకొని ఏ బైక్ అయినా కూడా మనం ఇంజన్ చేసింది ఒకరోజు అయితే కంపల్సరీగా అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఒకరోజు మన దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేసామంటే తెలుస్తుంది. మీకు స్టార్ట్ చేసి బైక్ బీటింగ్ ఎలా ఉందనేది కూడా మీకు అయితే చూపిస్తాను. టోటల్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది. చిన్న వెల్డింగ్ ఒకటి పెండింగ్ ఉంది పుట్రస్ట్ది, అక్కడ ఒకటి వెల్డింగ్ పెట్టించేసానంటే బైక్ అయితే మండే అయితే కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాం. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత బైక్ బీటింగ్ ఎలా ఉందనేది కూడా మీకైతే చూపిస్తాను. మనకి ఇంజన్ ఫుల్ ఇంజన్ కూడా చేశాం కదా, కొత్త బోర్ కూడా వేసాం దీనికి. మీకు ఇంజన్ ఫిట్టింగ్ వీడియో కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాం. మీకు ఒక 3 days తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. దీని ఇంజన్ బీటింగ్ అయితే ఒకసారి అయితే గమనించండి ఎలా ఉంది అన్నది మీరైతే. ఇంజన్ సౌండ్ అయితే ఆ విధంగా ఉంది, ఎటువంటి సౌండ్ అయితే లేదు. మనకి బైక్ అయితే స్మూత్గా ఉంది. ఇంజన్ ఫిట్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకైతే వస్తాను నేను ఫుల్ వీడియోతో. ఇదే బండికి ఇంజన్ ఎలా ఫిట్ చేసామనేది కూడా మీకు పూర్తి వీడియో అయితే పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.